ఫ్రెండ్స్ యూత్ మూవీ నుండి ఒక వీడియో అయితే చేశాను లవ్ సాంగ్ తోటి అయితే వీడియో అయితే చాలా బాగా అయితే ఉంది, నాకు కూడా నచ్చింది. ఫస్ట్ అయితే ఒకసారి డెమో వీడియో చూడండి. నా చిన్న పిల్లవే ఫ్రెండ్స్ కాపీరైట్ ప్రాబ్లం వస్తాను సాంగ్ అయితే మ్యూట్ చేశాను. ఫుల్ సాంగ్తో ఈ వీడియో చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే పెడతాను, అక్కడి నుంచి అయితే చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఇంకా ఏ సాంగ్ మీదకి రేటింగ్ చేయమంటారో ఆ సాంగ్ అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ సాంగ్ మీదకి అయితే రేటింగ్ అయితే చేస్తాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీలో ఎవరికైనా ఎడిటింగ్ చేసుకునే ఇంట్రెస్ట్ లేదు, మాకు అంత టైం లేదనుకుంటే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి మెసేజ్ చేయండి, నేనే మీకు ఎడిటింగ్ చేసి అయితే ఇస్తాను. ఫ్రెండ్స్ మీ మొబైల్న పిక్సెట్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. కింద ప్లస్ ఐకాన్ మీరు టాప్ చేసుకొని పైన ఎడిట్ ఫోటో మీరు టాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫొటోస్ అయితే తీసుకోండి. ఓకేనా, నేను ఒక ఫోటో తీసుకుంటున్నాను. ఫోటో తీసుకున్న తర్వాత కింద మీకు రిమూవ్ బీజీ ఉంటుంది, ఇక్కడ టాప్ చేసుకోండి. మీకు ఇక్కడ టాప్ చేసుకుంటే ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే అయిపోతుంది. కొంచెం వెయిట్ చేయాలి. ఈ విధంగా ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే చేసుకోండి. ఇక్కడ పైన డౌన్లోడ్ ఉంటుంది, డౌన్లోడ్ మీరు టాప్ చేసుకుంటే మీకు ఫోటో అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఓకేనా, ఇదే విధంగా మీరు ఒక 9 ఫొటోస్ వరకు అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే చేసుకోండి ఫొటోస్. ఓకేనా. సో అది ఎలా అంటే చూడండి, ఇక్కడ మీకు ఫోటో అయితే నేను హైడ్ చేస్తున్నాను. ఓకే, ఇంకొక ఫోటో కూడా తీసుకోండి, సేమ్ ప్రాసెస్. ఓకే, కింద ప్లస్ ఐకాన్ మీరు టాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇంకొక ఫోటో తీసుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో ఫోటో తీసుకుంటున్నాను. ఓకే, ఈ ఫోటో తీసుకుంటున్నాను. ఫోటో తీసుకున్న తర్వాత ఇక్కడ కింద మీకు చూడండి రిమూవ్ బీజీ ఉంటుంది, ఇక్కడ టాప్ చేసుకొని మళ్ళీ ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీరు టాప్ చేసుకుంటే మీకు ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే అయిపోతుంది. ఒకవేళ మీకు పిక్సెట్ యాప్ లేకపోతే నాకు వాట్సాప్లో పిక్సెట్ అని కామెంట్ చేయండి, అంటే మెసేజ్ చేయండి నాకు వాట్సాప్లో. సో మీకు డైరెక్ట్గా అయితే నేను యాప్ అయితే సెండ్ చేస్తాను. ఓకేనా, సో అందులో మీకు ఎలాంటి మనీ అయితే అడగదు. ఓకేనా, ఇప్పుడు పైన రైట్కి మీరు టాప్ చేసుకొని ఫోటో అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, ఈ విధంగా ఒక 9 ఫొటోస్ వరకు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ప్రీసెట్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫాంట్స్ అయితే ఇస్తాను. ఓకేనా, ఫాంట్స్ ఇంపోర్ట్ చేసుకోండి, తర్వాత ప్రీసెట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా, మీకు ఇక్కడ మీకు లింక్ అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి, మీకు డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది. జస్ట్ ఆ లింక్ మీరు టాప్ చేసుకుంటే మీకు ఇక్కడ ఓపెన్ లింక్ వస్తుంది. ఓకేనా, డైరెక్ట్గా అయితే మీరు ఈ ఎలక్ట్రానిక్స్ యాప్లో అయితే ఇంపోర్ట్ అయితే అడుగుతుంది. ఇక్కడ ఇంపోర్ట్ మీరు టాప్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా అయితే ఎలక్ట్రానిక్స్ యాప్లో అయితే ఇంపోర్ట్ అయితే అయిపోతుంది. ఓకేనా, ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత పైన నెక్స్ట్ మీరు టాప్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ టు టెంప్లెట్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ 3D కెమెరా అయితే ఆన్లో ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ ఆఫ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఓకే, ఇక్కడ ఆఫ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఫొటోస్ అయితే ఉన్నాయి, జస్ట్ లిరిక్స్ అయితే ఉంటాయి. ఆల్రెడీ మీకు ఫస్ట్ చెప్పిన కదా ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవాలని. ఓకేనా, ఆ ఫొటోస్ అయితే తీసుకోవాలి. కింద ప్లస్ ఐకాన్ మీరు టాప్ చేసుకొని ఇక్కడ మీడియం మీరు టాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీరు ఇంతకుముందు రిమూవ్ చేసుకున్న ఫొటోస్ ఉంటాయి కదా, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫొటోస్, ఆ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడైతే కరెక్ట్గా అయితే మీకు ఈ బీట్ మార్క్ సెంటర్లో అయితే కరెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి ఫోటోని. ఓకేనా, ఈ విధంగా సెంటర్లో. ఓకే, సో ఈ విధంగా చేసిన తర్వాత ఫోటో మీరు టాప్ చేసుకొని కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ మీరు టాప్ చేసుకొని ఇక్కడ జూమ్ ఆప్షన్కి వచ్చేసి ఫోటోని అయితే జూమ్ చేసుకోండి. ఓకేనా, జూమ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్ రండి. ఓకేనా, స్టార్టింగ్ వచ్చిన తర్వాత కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్ అలాగే కొంచెం ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి. అలాగే స్టార్టింగ్ కీ ఫ్రేమ్ కాడ వచ్చేసి ఈ యొక్క ఫోటోని కిందికి అయితే తీసుకురండి. ఓకేనా, ఈ విధంగా కిందికి తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడైతే ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత కీ ఫ్రేమ్ సెంటర్లో అంటే మన కీ ఫ్రేమ్స్ అటు ఇటు యాడ్ చేసాం కదా, సెంటర్లో ఆ వైట్లో నుంచేసుకోండి. ఇక్కడ గ్రాప్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ టాప్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడైతే ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఈ విధంగా చూడండి. ఓకేనా, ఈ విధంగా చేసుకుంటే మీకు స్మూత్గా అయితే ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. ఓకే, ఒకసారి చూడండి. చిన్న పిల్లవే ఓకే, ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసుకోవాలి. ఓకే, కింద ప్లస్ ఐకాన్ మీడియం మీ టాప్ చేసుకొని ఇంకో ఫోటో తీసుకోండి. ఓకేనా, ఫోటో తీసుకున్న తర్వాత ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఫోటో మీ టాప్ చేసుకొని ఫోటోని అయితే జూమ్ అయితే చేసుకోండి ఈ విధంగా. ఓకేనా, ఓకే, సో ఈ విధంగా ఇటు సైడ్ పెట్టేసుకోండి. ఓకే, మీరు జస్ట్ ఏం లేదు ఫోటోస్ యాడ్ చేసుకుంటూ మీరు ఫోటోస్ని అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. ఓకేనా, ఓకే, ఇదే విధంగా యాడ్ చేసుకోండి. మళ్ళీ కింద ప్లస్ ఐకాన్ మీడియం టాప్ చేసుకోండి, ఇంకో ఫోటో తీసుకోండి. ఓకే, సో ఈ విధంగా తీసుకోండి. కరెక్ట్గా ఈ బీట్ మార్క్ సెంటర్లో అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, యాడ్ చేసిన తర్వాత ఫోటోని అయితే కింద కనుక్కోండి. ఓకే, ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి ఫొటోస్ అయితే. ఓకేనా, సో ఇదే విధంగా అన్నీ ఇదే విధంగా చేసుకోండి. మీకు ఒక 8 ఫొటోస్ ఏమి ఉంటాయి. సో అన్నీ ఇదే విధంగా చేసుకుంటే సరిపోద్ది. చూడండి, మనకైతే నేను ఆల్రెడీ కొన్ని చేశాను. ఓకే, మిగతా అన్ని మీరు అయితే ఎడిటింగ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మొత్తం వీడియో మొత్తం ఎడిటింగ్ అయిపోయిన తర్వాత పైన ఏర్ సింబల్ మీరు టాప్ చేసుకొని వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్త వారు వచ్చినట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.